ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవీసా ఫుడ్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ క్లీన్ చేసిన చికెన్లో 1 టీ స్పూన్ పెరుగు, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 3, కరివేపాకు, ఆయిల్ 5 టీ స్పూన్స్, టమాటో 2, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ 2, రెడీమేడ్ చికెన్ మసాలా 3/4 టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్. ముందుగా టమాటోస్లో పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. కర్రీని చేయడం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. అందులో జీలకర్ర, కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్, చికెన్ మసాలా, ధనియా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఆనియన్స్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి. లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. చికెన్ కుక్ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీర, పుదీనా వేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, పుల్కా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.